స్క్రీన్ మీద కనిపించే ఈ వర్డ్ చూడండి, RECORD. దీన్ని మీరు ఎలా చదువుతారు? రికార్డ్ వర్సెస్ రికార్డ్. ఇప్పుడు ఈ ఐపీఏ ట్రాన్స్లిటరేషన్స్ చూడండి. నౌన్ అయితే స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ మీద ఉండాలి, రికార్డ్. వర్బ్ అయితే స్ట్రెస్ సెకండ్ సిలబుల్ మీద ఉండాలి, రికార్డ్. చూసారా, స్పెల్లింగ్ ఒకటే కానీ ఐపీఏ సింబల్స్ మారాయి, సౌండ్ మారింది. దేర్ఫోర్ ఈ ఐపీఏ నేర్చుకుంటే, ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్, ఐపీఏ నేర్చుకుంటే తప్ప మీరు అమెరికన్ యాక్సెంట్తో కరెక్ట్గా మ్యూజికల్గా చదవలేరు. ప్రపంచం మొత్తంలో తెలుగు వాళ్ళకి ఎక్స్క్లూసివ్లీ ఐపీఏ తెలుగులో యూస్ చేసి అమెరికన్ యాక్సెంట్ నేర్పించే ఏకైక కోర్స్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ మాత్రమే. మీ కాంపిటీషన్, మీ కలీగ్స్ ఈ లాజిక్ తెలుసుకుని ఫాస్ట్గా ఎదుగుతున్నారు, ఈజీగా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నారు. కానీ మీరు ఇంకా పాత మెథడ్లో బట్టి పట్టి చదువుతూ స్ట్రగుల్ అవుతున్నారు. ఐ సీ యు ఆర్ ఇన్ దిస్ ప్రాబ్లం. నేను ఎంత టెక్నికల్గా ఎక్స్పర్ట్ అయినా నా మాట ఎవరికి ఇంప్రెస్ చేయట్లేదు అని ఆ బాధ, ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్ నాకు అర్థమవుతుంది. ఇది మీ కెరియర్కి చాలా డేంజర్. మీ స్టేటస్, మీ ఇమేజ్, మీ ఫైనాన్షియల్ గ్రోత్ అన్ని రిస్క్లో ఉన్నాయి. మీ వాయిస్ లోకల్గా ఉండడం వల్ల మీ వాల్యూ గ్లోబల్గా పెరగట్లేదు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు మాట్లాడుతుంటే అమెరికన్స్ లాగా న్యాచురల్ ఫ్లోతో, ఆ మ్యూజికాలిటీతో వినపడితే ఎలా ఉంటుంది? మీ బాస్, మీ క్లయింట్స్ మిమ్మల్ని చూసే చూపు మారిపోతుంది. కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ ఆ రియాలిటీని మీకు ఇస్తుంది. ఇది జస్ట్ ఇంగ్లీష్ కోర్స్ కాదు, ఇది వ్యూ పాయింట్ క్లారిటీ. లాంగ్వేజ్ అంటే స్పెల్లింగ్ కాదు, సౌండ్ అని నేర్పించే సైన్స్. ఇది మీ అర్జెంట్ పెయిన్కి రిలీఫ్. ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే మీ ప్రమోషన్ ఇంకెవరికో వెళ్ళిపోతుంది. యూ విల్ లూజ్ ద ఆపర్చునిటీ టు బీ అ లీడర్. డోంట్ బికమ్ ఇర్రెలవెంట్. ఈ రోజే కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ జాయిన్ అవ్వండి. అడ్మిషన్ కోసం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి.